క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి అందరూ క్రిస్మస్ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే రక్షకుడిని గుర్తించని నీవు క్రిస్మస్ చేసుకోవడానికి యోగ్యుడు కాదు. వాస్తవంగా అర్థమవుతుందండి? రక్షకుడిని గుర్తించని నీవు, యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించని నీవు క్రిస్మస్ చేసుకోవడానికి యోగ్యుడివేనా? అర్హత నీకుందా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారంటారు చూసారా? అందరు చేసుకున్నారు కాబట్టి మనం చేసుకుందాం. మారు మనసు పొందిన వాడికి రైట్ ఎక్కడిది? చేసుకునే హక్కు ఎక్కడిది? అంటే నువ్వు ఎవరివి? ఏ విధంగా సద్దుకయ్యులు పునరుద్ధానాన్ని విశ్వసించలేదో, ఏ విధంగా పరిసయ్యులు ప్రభు యొక్క బోధలను అంగీకరించలేదో నువ్వు కూడా అంగీకరించినట్టేగా. అంటే నీలో కూడా అలాంటి పులిసిన పిండి ఉందనే కదా. నీలో కూడా ఆ చెడు, ఆ పాపము, దేవునికి అవిధేయకరమైన దాన్ని తీసేసుకోలే